ప్రతి ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారేమో, ఇది ఒక్కటే కదా, ఇది ఒక్కటే నా బలహీనత, మిగిలినంతా ఓకే. జస్ట్ నేను దేవుడికి ప్రయారిటీ ఇస్తున్నా, కానీ దేవునితో పాటు ఇంకొకరికి ప్రయారిటీ ఇస్తున్నా. అది ఎవరినైనా పెట్టుకోవచ్చు మీరు, ఎవరినైనా, నన్ను పెట్టుకున్నా, లేకపోతే వాళ్ళని పెట్టుకున్నా, వీళ్ళని పెట్టుకున్నా, ఇంకెవరినైనా. లేదనంటే కొంతమంది యవ్వన కాలమైనటువంటి కొంతమంది అబ్బాయిలను ప్రేమించడాలు, అమ్మాయిలను ప్రేమించడాలు అలాంటివి ఉంటాయి. వాళ్ళని పెట్టుకుని ఎవరినైనా పెట్టుకోండి. జస్ట్ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుని తర్వాతే జస్ట్ వాళ్ళు ఒక్కరే అంటామా లేదా? చాలా సందర్భాల్లో వస్తాయి ఇలాంటి మాటలు. అంటే ఇది ఏదైనా కానీ నేను దేవుడికి ప్రయారిటీ ఇస్తాను, దేవునితో పాటు వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇస్తాను, దేవునితో పాటు నా కుటుంబానికి కూడా ప్రయారిటీ ఇస్తాను. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, అందరికంటే కూడా నన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించాలి. అందుకే ఆజ్ఞల్లో కూడా ప్రథమమైనటువంటి ఆజ్ఞ ఏంటయ్యా అంటే ఏం చెప్తారు? పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలంట.